నిన్న వైజాగ్ పెందుర్తిలో అత్తగారిని పెట్రోల్ పోసి అంటించేసింది ఒక కోడలు. వర్షిణి అపార్ట్మెంట్లో ఉంటూ పిల్లలతోటి దొంగ పోలీస్ ఆట ఆడదాం రండానని ఆవిడకి కళ్ళకి గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి పిల్లల కళ్ళ ముందే పెట్రోల్ పోసేసి దేవుడి దగ్గర ఉన్న దీపంలో ఒత్తుని తీసుకొచ్చి ఆవిడ మీద వేసి అంటించేసింది. అయితే ఆ అమ్మాయి పెళ్ళై 14 ఏళ్ళు అయింది. ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. 10 ఏళ్ల లోపు ఉన్నారు పిల్లలిద్దరు కూడా. అయితే భర్త అత్త మామ వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు. మామగారి మేనల్లుడు కూడా ఒక పిల్లాడు వాళ్ళ ఇంట్లో ఉండి వేదం నేర్చుకుంటూ ఉన్నాడు వాళ్ళ మామయ్య దగ్గర. అయితే పొద్దునే లేచి మగవాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు పూజలకి గుళ్ళకి. అయితే ఇంట్లో అత్తగారు కోడలు ఉంటారు. అయితే ఈ అమ్మాయి 14 ఏళ్ల నుంచి అత్తగారు వేధింపులు భరించలేకపోతుందంట. కోడల్ని ఏదో ఒకటి సూటిపోటి మాటలు అనడం, ఏ పని చేసినా సరే నువ్వు సరిగ్గా చేయలేదని తిట్టడం, నువ్వు ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రం పెట్టుకోవు, లేదంటే ఈ కూర ఎలాగుండావు, లేదంటే బయటకు వెళితే ఎందుకు బయటకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు ఎందుకున్నావని ఇలా ఏ పని చేసినా కూడా ఆ అమ్మాయిని ఏదో రకంగా అంటూ ఉండేదంట. 14 ఏళ్ల నుంచి భరించి మరి ఒక్కసారిగా ఆ కోడల మనసులో ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో అర్థం కాలేదు. కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసింది అత్తగారిని ఏ రకంగా లేపేయాలి, ఒకవేళ లేపేసిన తర్వాత దొరకకుండా ఎలా ఉంటామని చెప్పేసి యూట్యూబ్లో అంతా సెర్చ్ చేసి మొత్తానికి ప్లాన్ వేసింది. ఆ పెట్రోల్ కూడా బండి మీద వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర బాటిల్లో నింపుకొని వచ్చి ముందు రోజే దాచిపెట్టిందంట. అత్తగారిని మొత్తానికి పైకి పంపించేసింది. సరే, కథ సుఖాంతమైంది. నెక్స్ట్ ఏంటి, ఆ అమ్మాయి ఇది కూడా సెర్చ్ చేసుకుని చూడాలి. ఎప్పుడైనా సరే ఒకరి ప్రాణాలు తీయాలని అనుకున్నా, ఒక నేరం చెయ్యాలి అని అనుకునేటప్పుడు మనం దొరికిపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ దొరికిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయి, దొరికిపోతే మన కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంటుంది, సొసైటీలో మనం తలెత్తుకుని తిరగలమా, అసలు మన పరిస్థితి ఏంటి, దొరికితే జైలు శిక్షలు ఎన్నాళ్ళు పడతాయి, అసలు ఇలాంటివి కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి అత్తగారిని ఎలా లేపాలి అని మాత్రమే యూట్యూబ్లో చూసుకుంది. మరి నేను దొరికిపోతే నా పరిస్థితి ఏంటనేది ఆలోచించిందా? ఆ రోజు ఆ సంఘటన జరగగానే భర్త వచ్చి ఏంటి నిజం చెప్పు, ఏం చేసావు నువ్వు అని నిలబెట్టి అడగగానే నేనే ఇలా చేశానని చెప్పేసి భర్త ముందర ఒప్పేసుకుంది. భర్త వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నేరం చేసే ముందు అనుకుంటారు నేను ఎవరికి దొరకకూడదు, నేను ఏ నిజం బయటికి చెప్పకూడదని. కానీ తప్పు చేసిన వెంటనే 4 మనుషులు వచ్చి పోలీసులు వచ్చి ఎదురుగా అడగగానే ఆ మాటలు తడబడము, ఆ మొహంలో భయము, ఇలాంటివన్నీ గుర్తించి పోలీసులు ఈజీగా పట్టేసుకుంటారు. ఈ సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాగా పోలీసులు కూడా ఈజీగా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి సెల్ ఫోన్లో కూడా నెల రోజులుగా సెర్చ్ చేస్తుందంట అత్తగారిని ఏ రకంగా పైకి పంపించేయాలని. అంటే ఆ అమ్మాయి నెల రోజుల నుంచి ముందుగానే ప్లాన్ చేసుకుని పెట్టుకుంది. సరే, ఇప్పుడు ఆ కథ అంతా అయిపోయింది, అత్తగారు కూడా వదిలిపోయింది, ఆ అమ్మాయి జైలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లల కళ్ళ ముందే ఆ కోడలు ఆ పని చేసింది. నానమ్మ కాలిపోతుంటే వెళ్ళి ఆ మనవరాలు వెళ్ళి నానమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మనవరాలకు కూడా కొద్దిగా చేతులకి గాయాలు అయ్యాయంట. అంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందో పిల్లలు కూడా చూశారు. ఆ కోడలకు ఒక తల్లి ఉంది, ఏదో నాన్న తంటాలు పడి ఏదో తిప్పలు పడో మొత్తానికి కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోయినో ఏదో మొత్తానికి బయటకు తీసుకొచ్చిందా అనుకున్నాం. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా తల్లి దగ్గరికే వెళ్ళాలి. ఈ భర్త ఈ ఇంటికి రానిస్తాడా, ఈ మామగారు ఈ గుమ్మంలోకి ఎక్కనిస్తాడా, ఈ పిల్లలు కన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మ అని దగ్గరికి వెళ్తారా? పిల్లల కళ్ళ ముందే నానమ్మని చంపేయడం, పిల్లలకు ఆ విషయం తెలుసు. పిల్లలు 10 ఏళ్ల వయసులో ఉన్నారు, మరీ ఊహ తెలియని పిల్లలైతే కాదు. మా నానమ్మని చంపేసింది మా అమ్మే అని ఆ పిల్లలు ఖచ్చితంగా చెప్పగలరు. అలాంటి తల్లి దగ్గరికి రేపొద్దున ఈ పిల్లలు వెళ్తారా? ఇంకా ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయే నాశనం చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో అత్తగారిని పైకి పంపించేస్తే నా జీవితం ఏదో 3 పువ్వులు 6 కాయల్లాగా అత్తగారింట్లో చాలా బాగుంటుంది, ఇంకా ఈవిడ సాధింపులే భరించలేకపోతున్నాను, ఇంకా నన్ను ఎవరు ఏమీ అనరు, హ్యాపీగా బతికేయచ్చు అని అనుకుంది. కానీ ఇప్పుడు చూసారా, మొత్తం జీవితం నరకం చేసుకుంది. ఇంకా 4 మాటలు అత్తగారి వేధింపులు సాధించినా ఇంట్లో ఉండి పిల్లలు భర్తతో కలిసి ఉంటే అది వేరేగా ఉండరు. ఇక్కడ ఈ అమ్మాయి అత్తగారు ప్రాణం తీసి ఇంకా చిక్కుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు జైలు జీవితం ఎంత నరకంగా ఉంటుందండి. ఇంకా అమ్మాయి లైఫ్ పాడైపోయినట్టే. ఆ అమ్మాయి ఏదో ఒక రోజు బయటకు వచ్చినా కూడా ఈ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా గుమ్మం ఎక్కనివ్వరు. అమ్మో రేపొద్దున్న నన్నేమన్నా చేస్తుందని మామగారు అంటాడు, అలాగే భర్త కూడా అంటాడు, ఈవేళ మమ్మల్ని లేపేసింది, రేపొద్దున్న నా పిల్లల్ని ఏమన్నా చేయొచ్చు, నన్నేమన్నా చేయొచ్చు, అసలు మాకు ఇది వద్దే వద్దని చెప్పి ఎవ్వరు కూడా గుమ్మంలోకి రానివ్వరు. అలాగే ఇంకా అమ్మాయి ఆ పిల్లల విషయానికి వస్తే ఈ మామగారు ఇవ్వరు, భర్త ఇవ్వరు. నువ్వు ఇంత నేరం చేసిన దానికి మా పిల్లల్ని మేమెందుకు ఇస్తామని మొత్తానికి పిల్లల్ని కూడా ఇవ్వరు. చూడండి ఆ అమ్మాయి జీవితం ఏమైంది, 0 అయ్యింది. వెళ్తే ఇంకా కన్నతల్లితో కలిసి ఉండి ఏదో ఇంకా ఆ జీవితకాలం బాధను అనుభవిస్తూ అలా ఉండాలి తప్ప ఎవ్వరూ గుమ్మంలోకి రానివ్వరు. తప్పు చేసేటప్పుడు ఇవేమీ ఆలోచించరు. ఎప్పుడైనా సరే నేరం చెయ్యాలి అన్న ఆలోచన మీ మనసులోకి అస్సలు రానివ్వకండి. నిజంగా ఒకవేళ సరే అత్తగారి వేధింపులు భరించలేకపోయింది అనుకోండి, ఏ పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టో పెద్దవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడమో, లేదంటే భర్తతో కలిసి వేరే సంసారం పెట్టడమో,
ఏదో ఒకటి రకరకాలుగా చేసి ఏదన్నా మాట్లాడి ఆమె ఏదన్నా ప్రయత్నం చెయ్యాలి. కానీ ఇలా మనిషిని లేపేయడం అంటే మాత్రం అది ఎవ్వరూ ఒప్పుకోరు, మన చట్టాలు కూడా ఒప్పుకో. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించుకోవాలి, అత్తగారులు కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. కోడళ్ళ మీద అథారిటీ చేద్దాం, నా వయసులో నా అత్తగారు కూడా నన్ను ఇలాగే వేధించింది, నేను కూడా ఇప్పుడు నా కోడల్ని ఇలాగే అంటానని మాత్రం అత్తగారులు కూడా మిడిసిపోకండి. కోడళ్ళు ఇలాంటి ప్లాన్లు వేశారనుకోండి, మొత్తానికి మీరు లేకుండానే అయిపోతారు. కొంతమంది అత్తగారులు ఏంటంటే అథారిటీ చేయాలని చూస్తారు, కోడళ్ళ మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. అవి పాతకాలం రోజులు. కోడళ్ళని ఎన్నన్నా సరే అప్పుడు గుట్టుగా సంసారాలు చేసుకుని ఈ అత్తగారు ఎన్ని సాధించినా సరే అలా భరించేవారు. కానీ ఈ కాలం పిల్లలు ఏంటంటే ఎవరూ భరించట్లేదు. ఈ అమ్మాయి పెళ్ళై 14 ఏళ్ళు అయినా సరే 14 ఏళ్ల నుంచి అత్తగారి వేధింపులు భరించలేకపోతున్నానని ఈ రోజున పోలీసులకు చెప్పింది. మరి ఇప్పుడు ఏ కోడలు భరిస్తుందండి? ఇప్పుడు కోడలు చేసే పని నచ్చలేదనుకోండి, చెప్పి చేయించుకోవాలి. అమ్మాయి ఇది ఇలా కాదు, ఇది ఇలా కాదు, చెయ్యని నిదానంగా చెప్పి చేయించుకోవాలి. ఇప్పుడు మీరు 4 తిట్టేయడం వల్ల అమ్మాయి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఇంకా మీ ఇంటి కోడలు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి. మీరు తిట్టడం వల్ల ఇంకా మీ మధ్యన కోపాలు పెరుగుతాయి తప్ప ఆ అమ్మాయిని ఎందుకు అలా అనడం వల్ల ఉపయోగం ఏంటి? అదే మీ కూతురు సరిగ్గా ఏ పని చేయలేదనుకోండి, మీ కూతుర్ని సమర్థించుకుంటారు కదా, మీ కూతురుని అయితే ఏమీ అనరు కదా. మరి బయట నుండి వచ్చిన అమ్మాయిని మీ ఇంటి కోడల్ని నువ్వు ఇల్లు సరిగ్గా తుడవలేదు, నువ్వు కూర సరిగ్గా వండలేదు, నువ్వు బయటికి వెళ్ళావని ఇలా వేధింపులకు గురి చేస్తే ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? కాబట్టి అత్తగారులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేదస్తంగా ప్రవర్తించకండి. కొన్ని విషయాలు పిల్లలకు నచ్చే విధంగా మనం చేయాలి. మనం పాతకాలం చింతకాయ పచ్చడిలాగానే ఉండి కోడళ్ళ మీద అథారిటీ చేద్దామని అంటే మాత్రం ఈనాటి కోడళ్ళు మాత్రం ఎవ్వరూ భరించరు. ఈవిడేంటంటే పెద్దరికంతో ఆ బ్రాహ్మల ఆవిడ ఇంకా వాళ్ళ అత్తగారు కుటుంబంలో ఆవిడ విధానం ఎలాగుందో అదే విధానాన్ని ఈ కోడల దగ్గర కూడా ప్రవర్తించేసరికి కోడలికి విరక్తి కలిగింది. చూడండి, బయట నుండి వచ్చిన అమ్మాయి కూడా ఒక ఇంటి నుండి వచ్చిన ఆడపిల్లే. మన ఇల్లు నమ్ముకొని, మన మనుషులను నమ్ముకొని మన ఇంట్లోకి అడుగుపెట్టి వచ్చినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి. ఆడపిల్లలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. మన ఎదురుగుండగా ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ఆడవాళ్ళని చూసి ఏమనుకుంటారంటే, అదిగో వాళ్ళు షాపింగ్లకు వెళ్ళారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు సినిమాకి వెళ్ళారు, చక్కగా అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారని ఈ కోడళ్ళు కూడా, ఈ ఆడపిల్లలు కూడా అనిపిస్తుంది, మా అత్తగారు ఎక్కడికి వెళ్ళనివ్వదు, నన్ను ఏది కొనుక్కోనివ్వదు, సరదాగా తిరగనివ్వదు అని ఇలా ఈ అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది. కానీ అత్తగారులు కూడా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు కాలం మారింది. అప్పుడు కాలంలో అంటే ఇంట్లో పడుండేవాళ్ళు, అలాగా ఏదో ఆ వంట చేసుకుని ఆ పొయ్యిల దగ్గర పడుండేవాళ్ళు. కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు అయిపోయారు, అన్ని సొసైటీలో అన్ని మార్పులు వచ్చాయి. ఎదురుగుండగా ఉన్న ఆడవాళ్ళని చూసి మేము అలా ఉండాలని కోరిక కలిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కాలం అత్తగారులు కూడా కోడళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అదే ప్లేస్లో మీ కూతురుంటే మీరు ఇలాగే అంటారా? కాబట్టి అత్తగారులు కూడా నోరును అదుపులో పెట్టుకోండి. కోడళ్ళని సాధిద్దామని అన్నారు అని అంటే మాత్రం వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేశారంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. కోడళ్ళని ఎప్పుడైనా సరే మీ కన్న పిల్లల్లాగా చూసుకోండి. ఆ అమ్మాయికి సరిగ్గా ఏదైనా పని చేయడం చేతకాలేదనుకోండి, చక్కగా చెప్పి నవ్వుతూ చేయించుకోండి. లేదు అని అంటే మీరు పిడ్రాళ్ళలాగా ఓపికగా ఉన్నారనుకోండి, 60 ఏళ్ళు వచ్చినా శుభ్రంగా గుదిబండల్లాగా ఉన్నారనుకోండి, చక్కగా పొయ్యిల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను వండుతాలే, నువ్వు పై పనులన్నీ చూసుకో అని చెప్పేసి కోడల చేత ఇంట్లో ఉన్న మిగిలిన పనులన్నీ చేయించి మీరు వంట దగ్గరికి వెళ్ళి చక్కగా వండి పెట్టండి. అప్పుడు మీ కొడుకు తింటాడు, మీ భర్త తింటారు, మీ మనవలు తింటారు, అందరూ తింటారు, రుచిగా చేస్తారు. కాబట్టి పొయ్యి దగ్గరికి మీరు వెళ్ళి ఆ పిల్లలకి మీరు వండి పెట్టండి. చూడండి, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి మనకు ఓపిక ఉన్నంత వరకు మనం చేసి పెట్టాలి, కానీ వాళ్ళని వేధించడం ఒకటే పనిగా పెట్టుకోకూడదు. కొంతమంది అత్తగారులు ఉంటారు, మనవలంటే ఓ ప్రాణమిచ్చి మనవలతోటి బాగానే ఉంటారు, కానీ కోడలు మాత్రం పనిచేయదు. అంటే కొడుకు పిల్లల మీద ప్రేమ చూపెడతారు, ఆ పిల్లల కన్నా తల్లిని మాత్రం ఆ అమ్మాయి మీద ఇష్టం లేనట్టు చూసి ఏదో ఒకటి అంటారు. ఆ పిల్లల కన్నా తల్లి మీ కోడలే కదా, మరి ఆ అమ్మాయి మీద ఎందుకు ఇష్టం ఉండదు? బయట నుండి వచ్చిందని ఇష్టం వచ్చినట్టు సాధిస్తారా? అత్తగారులు కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. అలాగే మీ కోడలికి కొంచెం సహాయపడేలాగా ఉండండి. కోడలు ఎక్కడికన్నా వెళ్తానంటే ఆ వెళ్ళమ్మా అని అనే విధంగా ఉండాలి, కానీ అస్తమాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం కొనుక్కున్నావు అని ఇలా సాధించకండి. ఈ కాలంతో పాటు మనం కూడా మారాలి. వాళ్ళకి కొన్ని సరదాలు ఉంటాయి. గిన్నెలు తోమేమా, మామగారికి ఇది వండి పెట్టావా, పిల్లలకి అది చేసి పెట్టావా, అత్తగారికి ఇది చేసి పెట్టావా, మొగుడికి అది వండి పెట్టావా అని ఇంటికి వంటింటికి అతుక్కుపోయేలాగా ఉండాలి అని అంటే ఈ కాలం కోడళ్ళు ఉండలేరు అలాగా. ఇంట్లో ఉన్న అత్తగారులు కూడా కొంచెం ఆలోచించి కోడళ్ళని ఏమీ అనకుండా, ఆ అమ్మాయి మీ ఇంటి అమ్మాయే కాబట్టి ఎప్పటికీ జీవితకాలం మీ ఇంట్లోనే ఉండడానికి వచ్చింది కాబట్టి కొంచెం మీ కూతురులాగా ప్రేమగా చూసుకొని అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా చూసుకోండి. చూడండి, ఈ రోజున కుటుంబ పరువు రోడ్డు మీదకి ఇలాగ వచ్చింది, మీ ఇంటి కోడలే ఇలా చేసింది అని అంటే మీ బంధువుల్లో కూడా ఎంత పరువు పోయే విషయం అండి. ఈ రోజున మీ సొంత బంధువులే ఏమంటారో తెలుసా? అమ్మో ఈవిడ గయ్యాళిది, ఈవిడ రాక్షసి, అందుకే ఆ కోడలు వేగలేక ఈవిని లేపేసిందని మీ సొంత బంధువులే అనేవాళ్ళు ఉంటారు.
కాకపోతే బయటికి ఎదురుగుండగా వచ్చి ఎవరు కూడా మాట్లాడరు. ఆ అమ్మాయి కూడా ఎన్ని వేధింపులు భరిస్తే ఈ రకంగా చెయ్యాలన్న ఆలోచన వచ్చిందో దాన్ని కూడా మనం ఆలోచించాలి. కానీ నేరం చేసేటప్పుడు మేము ఎప్పుడు కూడా దొరకమని మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోకండి. పోలీసులు ఈజీగా పట్టుకోగలరు. నేరం చేసిన తర్వాత మన జీవితాలు ఏ రకంగా ఉంటాయి అనేది చూసుకోండి. ఈ అమ్మాయి ఏంటంటే అత్తగారిని ఒక్కదాన్ని దూరం చేయాలని అనుకుంది, కానీ ఇప్పుడు భర్త దూరం అయ్యాడు, పిల్లలు దూరం అయ్యాడు, ఆ ఇంటి గుమ్మలోకి అడుగు పెట్టకుండా అయిపోయింది, జీవితకాలం ఒంటరిగా బతికే పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయి ఇవన్నీ ఆలోచించలేదు. నేను ఎక్కడా దొరకను, నన్ను ఎవరూ పట్టుకోలేరు అని అనుకుని ఇదేదో అనుకోని ప్రమాదంగా జరిగిందని చిత్రీకరించేద్దామని అనుకుంది. కానీ చూసారా పోలీసులు ఎంత ఈజీగా పట్టుకోగలిగారో. భర్త అడగగానే ఆ అమ్మాయే చెప్పేసింది నేనే ఇదంతా చేశానని. కాబట్టి ఎవ్వరూ ఇలాంటి తప్పులు చేయకండి. అత్తగారులు జాగ్రత్తగా ఉండండి. అలాగే కోడళ్ళు కూడా అత్తగారు చెప్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళ మాటకు కొంచెం గౌరవం ఇవ్వండి. ఒకవేళ ఆవిడ గట్టిగా ఏదైనా కోపంగా అన్నారనుకోండి, పట్టించుకోవడం మానేయండి. ఇంకా ఆవిడ స్వభావం అంతేలే, ఆవిడ కూడా ఓ ఇంటి కోడల కిందే వచ్చింది కదా, వాళ్ళ కాలంలో ఇలా ఉండబట్టి నా మీద ఈ కోపం చూపిస్తుందని చెప్పేసి మీరు కూడా కొంచెం సర్దుకుపోండి. అంతేగాని ఇలాంటి నేరాలు చేసి ప్రాణాలు తీసేద్దామన్న ఆలోచన మాత్రం ఏ కోడల మనసులోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితాలని రోడ్డు మీద వేసుకోకండి, మీ పిల్లల జీవితాలని నాశనం చేయకండి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది, అమ్మో ఈ జైల్లో ఉండే కంటే మా అత్తగారి వేధింపులే ఇంకా బాగుండేవి, ఇక్కడ ఈ నరకాన్ని భరించలేకపోతున్నానని ఆ అమ్మాయి కుమిలి కుమిలి ఏడుస్తుంది కొన్ని రోజుల తర్వాత. కానీ అవేవి కూడా మనకు కనిపించవు. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. అత్తగారులు కూడా కోడల్ని ప్రేమగా చూసుకోండి. అలాగే కోడళ్ళు కూడా పెద్దవాళ్ళని కొంచెం గౌరవించి పోనీలే అని ఒక మాట అంటే అందని ఈ రకంగా సర్దుకుపోయి ఉన్నారు అని అంటే నిజంగా మీ సంసారాలు చక్కగా సంతోషంగా ఉంటాయి.